హాయ్! నమస్తే అందరికి. నా పేరు ఎంఎస్ ప్రసాద్. నేను ఒక వెల్‌నెస్ కోచ్‌ని. హెల్తీ వెయిట్ లాస్‌లో భాగంగా ఈరోజు ఒక ముఖ్యమైన విషయం మనం చర్చించుకుందాం. మొదటిది బాడీ కాంపోజిషన్ అనాలిసిస్ అనేది ఎందుకు చేసుకోవాలి? దాంతో పాటుగా మెడికల్ రిపోర్ట్స్ ఎందుకు చూపించుకోవాలి? బాడీ కాంపోజిషన్ అనాలిసిస్ చేసుకోవడం ద్వారా మన బాడీలో వెయిట్, ఫ్యాట్, వాటరు, బోన్ వెయిట్, మజిల్ వెయిట్, బాడీ వెయిట్ అంటే ఇవన్నీ కలిసుంటాయి. ఈ క్యాలరీస్‌ని బర్న్ ఎక్కువగా వాకింగ్ చేయడం, రన్నింగ్ చేయడం, ఫుడ్స్‌లో చాలా వరకు కటింగ్ పెట్టడం, ఫాస్టింగ్ చేయడం, ఇలా చేయడం ద్వారా మజిల్ అనేది వేగంగా పడిపోతూ ఉంటుంది. అయితే నార్మల్ వెయిట్ మిషన్‌లో కన్నా కూడా బాడీ కంపోజిషన్ అనాలిసిస్‌లో చూసుకున్నప్పుడు ఇది ఎక్కువగా జిమ్స్‌లో దొరుకుతూ ఉంటుంది. లేదు అంటే గనక మనం బయట మార్కెట్ నుంచి కూడా ఈ బాడీ కంపోజిషన్ అనాలిసిస్ ఉన్నది మెషిన్‌ని కొనుగోలు చేయొచ్చు. ఈ బాడీ కంపోజిషన్ అనాలిసిస్‌లో మనకి ఫ్యాట్ శాతం ఎంతుంది? ఎంత తగ్గించుకోవాలి అనేది మనకు క్లారిటీగా తెలుస్తుంది. మజిల్ ఎలా పెంచుకోవాలి అనేది కూడా ఇక్కడ దీంట్లో క్లారిటీ వస్తుంది. దాంతో పాటుగా మెడికల్ రిపోర్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం వెయిట్ లాస్ చేస్తున్నప్పుడు థైరాయిడ్ కావచ్చు, డయాబెటిస్ కావచ్చు, బీపీ కావచ్చు, మనం ఎప్పుడైతే వెయిట్ తగ్గుతామో అన్నీ కంట్రోల్‌లోకొస్తాయి. మెడికల్ రిపోర్ట్స్ ప్రకారం మనం మెడిసిన్ అనేది స్టెప్ బై స్టెప్ తగ్గించుకుంటూ రావాలి. ఒక్కసారిగా మానకూడదు. మీరు బాడీ అనాలిసిస్ కండిషన్ అనేది, మెడికల్ రిపోర్ట్స్ అనేది బ్యాలెన్స్ చేసుకుంటూ గనక ముందుకు వెళ్తే వెయిట్ లాస్ జర్నీ అనేది చాలా ఈజీ అవుతుంది. ఇలాంటి మంచి మంచి విషయాలు మీరు మరిన్ని తెలుసుకోవడానికి నా ఛానెల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.